నూసుకొని ఈ కొడుకును సాధినోళ్ళ మాట కాదంటే ఈ సచ్చి పొందల పడదాకన్నా ఈ సాధినోళ్ళు ఎంత బాధపడతారు. నానా మీ ఇష్టమే నా ఇష్టం. అప్పటి వరకు 16 ఏళ్ళ కొడుకు పట్ట వైద్యుడు నల్ల ఊసర దండోలు మీసు కట్టవచ్చి ఇంద్రుడ చంద్రుడ జయంతుడ కాంతుడ అమరుడు లోకమర అతిదేవి భర్త మనమధుడ అంత అందంగా ఉన్న పిల్లగాడు ఇంద్ర తేరరాదు. కొడుకు సంబంధం మాట్లాడితే నవ్వచ్చింది వాడు ఇంత లంగు వాడింత దొంగ అంటారు. నడమ సోల్సి లేనిది ఇప్పటికైనా ఇయ్యం కుదరదు. మరి నడమ ఒక్క మనిషి లేనిది ఇయ్యం అనేది కుదరదాట. నడమ మనిషి లేనిది ఒక పెళ్లి కాదు. రాజ్యం తిరిగిన కొడుకు దగ్గర కాంతని ఇంకులాడక రావాలరా. పట్టుగాడున్నాయిడా పట్టుగాడు నీ పేరు పట్టుకేశ్వరరావు. గట్ల మొదల ఈపుల పాప లేచాక తాపకు పెట్టన్నాడ. ఈపుల సుడి ఆడలో కూడా తాపక గుద్దు గుద్దాల బిడ్డ లేకపోతే అన్నం అంటారు కూర అంటారు పప్పు సరి మా బ్రాహ్మణి కలియరాజు మాట్లాడుతామయ్యా బరువు బాధ్యత మా మీద పెట్టు. ఎక్కడికన్నా ఏ పల్లెకని వెళ్ళిపోయి మొత్తం చూడు ఇంత ఐరుని బయలు చేసి బయలుని ఐరు చేసి పొల్లను మాట్లాడుకొచ్చే జిమ్మదారు మాది. ఆ బరువు బాధ్యత మా మీద పెట్టి కానీ మాకు ఐకార్స్ పై కాల్స్ అన్ని అర్థమవుతారు కానీ ఐకార్స్ పై కాల్స్ అర్థమవుతుంది. అదే ఐకార్స్ పై కాల్స్ నీకు అర్థమైతే ఐకార్స్ పై కాల్స్ అంటే మావాడు చెప్తాడు. వాడు చెప్పాడు ఐకార్స్ పై కాల్స్ అంటే కాళ్ళెట్టుకైతే కడిపెట్టుకొస్తుందా ఆకలి దూప హోటల్ టిఫిన్ తాళ్ళు కనబడితే కాళ్ళు గుంజుకొస్తాయి. కాళ్ళు గుంజుకొస్తాయి. పరెంటి షాపు కనిపిస్తే చాలు పండి పిరేకులు పడినా తెప్పితే తీరా ఎడవకరా నియమమైన తెప్పిస్తా కానీ ఒరి పెట్టుకోపోతావురా అలవాటే అది లేదు. మరి మళ్ళీ బండి ఆటో కాదు మాది నలభై అయిపోతుంది. కానీ ఏమంటావు టిఫిన్ ఖర్చు ఇవ్వాలి. తొవ్వ ఖర్చు లేని తోడు కాదురా. 500 లోటు ఉన్నది బిడ్డ చిల్లర లేవురా. ఎంత లోటు? 500 లోటు. 500 చిల్లర నాకేనా ప్లాన్ ఇచ్చింది కానీ అయితే అది నాకు చిల్లర ఈ చిల్లర ఆ చిల్లర ఇటేందుకు ఈ లోటు ఇడిపించే ఎందుకు బిడ్డ ఇక అవే పెట్టుకొని పోయి రాలి మళ్ళీ వచ్చినాక లెక్కతో అప్పుడు తమాజి మొక్కలే చెప్పు నువ్వు అనపోతే రాయి మళ్ళీ ఇంకా కూడా చూస్తాను సొలుపుతాడా తవిక వచ్చిందండి వెళ్ళా ఎందుకురా గడ్డ అంటాను. అయితే అట్లా కదా రాజు మంచోడు పోయొచ్చినాక నువ్వు అనపోతే రాయి పోరా. రోజులు కూడా మధ్యలో ఇన్ని రోజులు ఎట్లుండేరికేనా చేతులు నాకటోళ్ళు ఉండేది. ఇప్పుడు మూతులు నాకటోళ్ళు మూతులు నాకటోళ్ళు ఇప్పుడు ముద్దు నాకటోళ్ళు వచ్చిండ్రు.
గుంట ఏదు గణపతి మోరిలో మన వడ్డ వాదికలు అన్న కొడుక ఆ మూజంతా చుట్టుపోయింది. అరే బిడ్డ ఏ ఊరు మీది ఉండాలి వీడు పొట్టి పిరికి పిత్తులోనే పొట్టి పిరికి పిత్తులోనే భయపడ్డాడు ఒట్టి పిరికి పిత్తులోనే. అరే పిరికి సైలెన్స్ గా తప్పుడు కాకుండా ఆగు బిడ్డ ధైర్యం కల్లా ఏమంటారు ధైర్యం కల్లా అదాం టీం డబల్ అంటే పండుగ పత్తి పెట్టండి. అయ్యా ఏ ఊరు ఉన్నది ఏ పల్లె ఉన్నది ఏ రాజ్యం నువ్వు సుత్తరా ముత్తరా చూడే వాడికి నిన్నే చూస్తున్నాయా ముత్తవ బిడ్డ ఏ చూస్తున్నా చూస్తున్నావా చూస్తున్నా ఏం తెల్లత్తనం అంటే బయటికి వెళ్ళంటాడు ఆంధ్ర ఆవింది మరి తెలంగాణ కానీ బిడ్డలారా ఏ ఊరు ఏ పల్లె వదిలేదా ముంపుల్లో వాడి ఉడకపోతకు ఏ ఊరు కట్టడు బిడ్డ ఇది కట్టమేం కట్టమేంది ఓ పిల్ల అంటే బిడ్డ పొద్దుగాల మందకాలు లాడి లాడిసి పెడతాం గొర్రె పిల్ల ఆడిదమ్మ కదా ఎన్ని కిలోలు వెళ్తాం లాడిసి పెడతాం పిల్లకే వచ్చినావు ఓ కోడి పిల్ల అయితే పెద్ద విలువరంగా కథ అయిపోయాక కోళ్ళు ఉన్నాయా కోళ్ళు అని అంటే ఉన్నోళ్ళు ఇస్తారు నేను బిడ్డ అట్లా కాదగా మేము పప్పని కంటే వచ్చినాం మొత్తం వరలు అయిపోయినాయి కోతుల బాధ ఎక్కువైంది పప్పెర్లు మినువులు పెసర్లు కందులు ఏది లేదు బిడ్డ మొత్తం వరలే అంత వరలే అయిపోయినాయి మామగా కోతులు వస్తారా ఇక్కడ ఇది మొత్తం గుంపేయడం అయిపోయింది బిడ్డ అటువంటి పిల్లలతో వస్తుంది పెళ్లి చేసుకుని పెళ్లి కూతురు కావాలి అమ్మాయి కొరకు తిరుక్కుంటూ వచ్చినవయ్యా బిడ్డ మాది ఏ ఊరు కాదు ఇది నేపాలగిరి నగరం నా పేరు నేపాల మహారాజు నా భార్య సుందరిది ఒక్కగాని ఒక కొడుకు బల్లాని రాదు కొడుకు పెళ్లి చేసిన కొడుకు భాగ్యవతి ఒక్కగాని ఒక్క బిడ్డ 16 ఏళ్ల బిడ్డ నా బిడ్డ ఇందురవ్వ కలిసి నా బిడ్డకు 7 పెళ్లి ఎత్తనుకుంటాను బిడ్డలారం మీ సౌదు కూడా ఒక్కటే ఆయుసు కూడా ఒక్కటి అయింది ఏ బిడ్డలారా సరే పర్వాలేదు ఇంత దూరం వచ్చిన బిడ్డ కలిసి నా బిడ్డ ఇందురవ్వకు లగ్గం చేస్తారు అనుకుంటా మీరు అచ్చులు సమ్మరమే బిడ్డ మరి ఇంత మీరు ఏ ఊరు బిడ్డ ఇంద్ర మహారాజు గర్భాన్ని తెలివించిన పిల్లగాడు మాత్రం ఇంద్రశీల రాదు ఇంద్రశీల రాజుకి పిల్ల కొరకు వచ్చినవయ్యా ఓటు తీసుకొచ్చినవయ్యా ఫోటో తీసిల్లా పొలగాన్ని చూస్తే బిడ్డ ఇంద్రవ్వకు పొలగాడు ఇంద్రశీల రాజుకు పేర్లు కలిసినట్టు అవి గుణాలు కలిసినాయి. అరే ఇంత చక్కటి దంట ఏ ఊళ్ళో చూడలే వీళ్ళు తొవ్వంటి పోతే ఆలు మొగలు కాదు అన్న ఎల్లలు లెక్క ఉంటారు. ఇప్పటికప్పటికి నచ్చని ఆ మొగోడిని నా బిడ్డను కట్టబెడితే సచ్చదాకా నా బిడ్డకు బాయ్ నా బిడ్డ ఇంద్రవకు ఈ పొలగానికి ఈడు కలిసింది జోడు కలిసింది వయసు కలిసింది వీళ్ళు తొవ్వంటి పోతే ఆలు మొగలు కాదు అన్న ఎల్లల్లో అంటారు. వేసి నేను మళ్ళీ చేస్తానా ఇంత చక్కటి పిల్లగాడు నువ్వు ఇయ్యాల నా బిడ్డకు దగ్గర వరుడు అయ్యా పొలగాడు మాకు ఇష్టమే ఒక మాట బిడ్డ ఇయ్యాలి కాక రేపు కాక ఎల్లుండి నా కొడుకు నా అత్తగారింటికి వేయండు నా కొడుకు వచ్చినాక లగ్గం పోటు వేసుకుందాం పోరి బిడ్డ నా కొడుకులు ఏడు కొడుకు వచ్చినాక లగ్గం కోట వేసుకుంటాం అంతవరకు కాదు నువ్వు అటువంటి ఇంటిన మల్లరాజుని అంటాను. అరే ఎట్టి రాదు ఏలకే రాదు అటువంటి చూడు ఇంటిన కాళ్ళ కాడికి వచ్చిన బేరం అటువంటి కాచికి మేము దొరకది అగో అటువంటి చూడు ఇవాళ మొత్తం మా రాజు
బతుకు ఇంతనే కాలం కన్నా సేయం కన్నా అవ నీ కొడుకు గర్భాన్ని నువ్వు జలిపించినా నీ కడుపు నీ కొడుకు ఇచ్చినా నువ్వు చెప్తే నీ కొడుకు నీ మాట వినడానయ్యా కొడుకు ముందుగా వచ్చినా నువ్వు ముందుగా వచ్చాయా చెవులు మొదలు పుట్టా కొమ్మలు మొదలు పుట్టా గుజ్జోడ కాదుల్లా చెవులు మొదలు పెట్టినా కొమ్మలాంటి ఏ జీవికైనా చెవులే మొదలు పుడతారా చెవులు అంటున్నావు చెవులేసా నువ్వు కొమ్మలేసా నేను అన్నయ్య అయ్యో నీ అసంటుడు చెప్పనున్నది ఆ బిడ్డ నా అసంటుడు ఏమక్కడికి వస్తాడు బిడ్డ వెనక వచ్చిన కొమ్మలు పుడతానే కదా గుడతానే పెరుగుతానే ఇరుగుతానే మేకతానే మర్రపడతానే అవి బిడ్డ మర్రబడి కళ్ళు మూతలు పడతానే బిడ్డ కూర్చో వాంచను ఉన్నావు పూటికి తాపేది ఉన్నట్టు కానీ బిడ్డలారా మీరన్నది నిజమే ఒకవేళ నా కొడుకు లేక ముందు లగ్గం తలపెట్టుకుంటా అంటే మీరు ఈ మాట అన్నారు 4 సంబంధాలు ఎత్తగొట్టుకుంటే అదెంత లంగో అదెంత దొంగో ఈ ఎత్తి పేరు లగ్గం 7 ఏళ్ళ దాకా కాదు ఆడివిళ్లకు 4 సంబంధాలు ఎత్తిపోతే అది లంజేను అది దొంగేను ఆడదాంది రద్ది బతుకు మొగంది ఎప్పటికున్నా రాజ బతుకు అంటారు కాడికొచ్చిన బేరం కాసికి మీద దొరకది ఎత్తిపోయిన లగ్గం 7 ఏళ్ళ దాకా కాదు ఇవాళ ఇంత దూరం వచ్చినందుకు నేను ఎందుకు ఇవాళ వచ్చిన వాళ్ళు ఎందుకు కాదనుకో నా కొడుకు నా మాట ఎందుకు కాదంటాడు 4 అక్కలున్నారా 4 చెల్లెళ్ళున్నారా నా కొడుకు తోడ ఒక్కగాను ఒక్క చెల్లె ఈ అన్నైనా చెల్లె పెళ్ళంటే సంబరపడతాడు నా కొడుకు నా మాట కాదంటాడా అని గప్పుడు అనుకున్నాడు బిడ్డ బట్టోడ బ్రాహ్మణుడు ఇక చూడు బిడ్డ పిల్లలకు లగ్గం ఎప్పుడు అంటే శుక్రవారం సూర్య పెళ్లి కొడుకు శనివారం గంగతారం ఆదివారం గోగులు గోగముందు గోగు గంధర్వ లగ్గం పిల్లగాంది రాజగనము పిల్లది దేవగనం పిల్లగాంది రాగి పాదం పిల్లది బంగారి పాదం రాగి బంగారంలో కలిస్తేనేమో నగ బయటికి వస్తుంది గోగులు దిగినట్టు గోగుల్లో మేకలు ఎరిగినట్టు ఇద్దరు పిల్లగాళ్లకు ఇంద్రసేనరాజు ఇంద్రావతి పేర్లు కలిసినట్టు గుణాలు జ్ఞానాలు కలిసినాయి ఎడలేని లగ్గం 6 రోజులల్లా సరే పర్వాలేదు అయ్యా ఇంత చక్కని పుట్టు లగ్గమే కానీ పెట్టు లగ్గం కాదు ఇక ఓరి బిడ్డ లగ్గానికి మేము తరలి మరి అలా చూడ ఏ ఆడిదైన ఇంటి ముంగట పెళ్లి చేసే ఈ ఆడపిల్లని ఇండ్లలో కొట్టాలి మీరు లగ్గానికి ఇక్కడి తరలి రాలి బిడ్డ పచ్చని పల్లాకి తోలుతాను అన్నాడు బ్రాహ్మణుడు ఏమనుకున్నాడు ఇవాళ లగ్గానికి మేము పోతాం కానీ రాజుల ఇలవరిసలు గిట్లుంటాయి ముందుకు 3 అడుగులు వేసిన రాజుల మత్తుడు ఇంత పెద్దవాతి రాజుల ఇలవరిసే నాకు అసలు సంబళా ఇంత అరే ఈ పేరు నాకు నచ్చలేదు అసలు నిలుకులు మొత్తానికి ఘోరం ఇది ఎందుకు నచ్చలేదు నీ అవ్వ నా అత్త అంటే దేవత అనుకోవాలి మీ అత్తగారు మా మాట దేవుడు అనుకోవాలి నీ అవ్వ తెల్లారు వాళ్ళ కాలేజీ నిద్ర వస్తున్నదిరా ఎందుకు మా దేవుడు మా అత్త దేవత మా బామ్మది చిన్న దేవుడు అబ్బా నీ అవ్వ వాళ్ళకి ఏమి లేకున్నారే వీళ్ళకి ఎంత దేవుడు మా అత్తగారికి ఏమి లేకున్నా నాకేమి లేకున్నా అని నాకు 3 లక్షల రూపాయలు ఇచ్చిళ్ళు మీకు పెళ్ళైన రోజు నాకు పెళ్ళైనప్పుడు వాళ్ళ బిడ్డ నా చేతిలో పెట్టినప్పుడు నాకు 3 లక్షలు ఇచ్చిళ్ళు ఒక బండి పెట్టిరా మా దేవుడు అనుకోవాలి మా అత్త దేవత అనుకోవాలి మా బామ్మది చిన్న దేవుడు చూడగాడు అనుకోవాలి చూడ దేవుడు అరే మీరు పుయ్యబుయ్య పెట్టింది నాకు అర్థమైందిరా మేము పెట్టింది నీకు అర్థమైందా అందుకే దగ్గుంటే తెలుసుకొని పెద్ద మంచిగా ఉండేందుకు లేకేందుకు అన్నారు ఇక మేము మాట్లాడిన ముచ్చట మొత్తం నీకు అర్థమైందంటే ఏమర్థమైంది తండ్రి గింత అని మీరు అడగపోతే నా బిడ్డకు గింత ఆగురా గింత అని మీరు అడగపోతే గింత అని నేను చెప్పపోతే దీనికైనా మీరు బాధపడి నాకు 4 బిడ్డలున్నారా 4 కొడుకులున్నారు నిండా రూపాయి బట్టముల బారానవంతున కొడుకు చారానం అంటే బావులంతున బిడ్డకు ఆవులంటే కొడుకులారా నేను చెప్పుతాను ఇలురి నా బిడ్డకి ఇచ్చే కట్టం ఎంతో కాదు ఈ 7 కోట్ల రూపాయలు ఈ 7 నాగబల్లలను ఈ 7 బండ్ల బంగారు అగో 20 బండ్ల ఇత్తడి సరుకు సమాన పెట్టి అగో అలగ వేరే కాడ 6 తులాల చైనేసి అగో అలగ వేరే కాడ అద్దాల మేడ కట్టించి కాళ్ళు కడిగిన కాడ కల్లరి టీవీ కొని పెడతా ఇంకెన్నో పెట్టుబోతులు పెడతా 3 కోట్లడా 3 లక్షలు 3 లక్షలు మీరు 3,000 మావ చచ్చిపోను మా మావ చచ్చిపోను మా అత్త మునిగిపోను వాళ్ళ మన్ను వాళ్ళ నాశనం అయిపోను మా మావ నాశనం అయిపోవాలి కాళ్ళకు పడిపోవాలి వాళ్ళ సత్యనాశనం అయిపోవాలి 3 లక్షలు తరణ ఇప్పుడే ఇంతనే గుణం మారినందుకు కట్టబడి మా మావంటి దేవుడు మా అత్తడి దేవత బామ్మని చూడగాడు మంచి చూడడానికి వాళ్ళ సాగు కొడతాను ఎందుకురా అట్లా 3 లక్షలు ఇచ్చి ముని పెడతారు ఇప్పుడు చేసుకున్న 20 లక్షలు 30 లక్షలు
నాకు 3 లక్షలు అయితే అరని అంటున్నావు ఇదిగో నేను అలకడ ఉపాయం చెప్తా గట్లు మా పెద్ద ఆడాలి ఉన్నట్టుంది ఇదిగో చెప్తా ఇదు నీకు ఎంత కట్టబడి చూడు నా ముచ్చట్లు ఎన్నో అనుకో ఇదే పోయిన పోగడమో కోపంగా నీ కొడుకు నిన్ను బిడ్డను చంపు గోనె సంచుల ముల్లెగట్టు చంపాలి చంపు గోనె సంచుల ముల్లెగట్టు ఏదన్నా బాయిలన్నా కిన్నెల కన్నా వేయి ఇక మళ్ళీ పిల్లగానే ఊళ్ళ మీద పళ్ళ మీద తిరుగు నీకు ఎంత ఎన్ని కోట్లు లక్ష లక్షలు కానీ మళ్ళా ఇక నువ్వు అన్నట్టుగా నేను ఇదే కోపంగా పోతా కోపమే నాకు బిడ్డ కొడుకు నా కొడుకు నమ్ముతా నా బిడ్డ నమ్ముతా నా భార్య నమ్ముతా వాళ్ళ ప్రాణం తీసాక ములే కట్టి ఏమన్నా మారేసి పిల్ల కావాలని తిరుగుతా ఇప్పటికప్పుడు చూసిన మంచి వార్త తెలియకుండా చెడు వార్త ఎవరికైనా తెలుస్తుంది నేను బిడ్డ చంపిన బాపది కాడు ఇప్పుడు కొడుకు చంపిన బాపది కాడు ఇప్పుడు పిల్లలు చంపిన బాపది కాడు అని నాకు ఎవ్వరు పిల్లలు ఇయ్యాలన్నా ఎవ్వరు పిల్లలు ఇవ్వకపోతే చక్కని నిన్నిటికి అత్తా ఈ పిల్లని మనకి అట్లా కదా సాగు చెప్తే అరే నీకు అంటే కాడికి అంటే నీకు ఇచ్చే కాడికి ఇచ్చేది కానీ అవసరం ఆరా ఎవరో బాగున్నా వాళ్ళకు నాకు చెప్పాలి కానీ నీ పిల్లలు నీ పిల్లలు కదా చెప్పేది అయ్యో కొడుకులారా బాధపడకుని నేను పచ్చని పల్లాగి దూరుదే నా బిడ్డను వేసుకొని అలా మీ ఇంటికి మీరు దూరకపోయి అని అగో వచ్చిన బట్టోడు బ్రాహ్మణునికి అన్న భోజనాలు పెట్టిండు ఇప్పటికప్పటికి అంటారు మాట మర్యాద మనిషికి గొప్పతనం తినకున్న తిన్నట్లు మాట్లాడి మంచిలు ఇస్తే మనిషికి ఎంతో నిమ్మలం అనిపిస్తుంది ఎంత చల్లని వాళ్ళరా ఇక్కడ అన్నం వండితే అంత బట్టి చూస్తావా మనిషి గుణం కూడా పొద్దాక చూసిన అక్కర్లేదు మరి ముక్క మాట మాట్లాడితే మనిషి గుణం తెలిస్తే ఇంత చక్కటి సంబంధం మన ఇంద్రశీలరాదు అవ్వలేకున్నా అయ్యలేకున్నా పొలగానికి మంచి సంబంధం దొరికింది అత్తమావ ఎంతో గుణవంతుడు ఇక సరే పర్వాలేదని ఆ పొల్ల ఇంద్ర పూట పట్టుకొని ఒరియల వంపుల చెట్ల గుట్టల వాడి 780 ఆవిడ రాను ఇంద్ర మహేంద్రుడు వచ్చిండు అయ్యా ఇంద్రశీల రాజా నీ భార్య పేరు ఇంద్రావతి నీ పేరు ఇంద్రశీలరాజు చూడవయ్యా పొల్ల పోటవని ఇంద్రశీలరాజుకి ఇస్తే గుల్లెడు వేగులు గుబ్బెలు అని ఇప్పుడు నాకు ఉంటే మొగోడు మా అయ్య వచ్చి అవో ఆడిది భూమి మీద బతే నా కొడుకు పెళ్ళని 4 ఇళ్ళల్లో తిరిగి నా కొడుకును పెళ్లి కొడుకుని వేయవాని నా 4 ఇళ్ళల్లో తిరిగి అగో బోరి బారబడి నా కొడుకు పెళ్ళి అని 4గురిని తీసుకొచ్చి అగో నాకు తారం పోతి నాకు పెళ్లి ముస్తాబు చేసి నాకు అవ్వలేదాయ నాకు అక్క ఎన్నెల లేదు అవ్వయ్య కడుపుల ఒక్క కొడుకు అవ్వయ్య కడుపుల ఒక్క బిడ్డ ఉడితే బలగ బంధుత్వం వెళ్ళడికి పెద్దకుండా పోదు మా లక్ష్మీదేవి నాయన మహేంద్ర రాజా ఇవాళ ఈ కొడుకును ఈ భూమి మీద వేసి ఏ లోకం వదిలినారా ఇవాళ మీరుంటే ఈ కొడుకు పెళ్ళి అని ఒక్క కొడుకు అని మీరు ఎంత సంబరపడదు అప్పుడు ఇద్దరి కన్నోళ్ళ పోటలు గోడకుంటే ఆ గోడకున్న పోటలు చూసి కలకల కలకల కన్నీరు ఇస్తాను ఇంద్రశీలరా నిమ్మాలు కొట్టబట్టే బాలగిరి పట్టవరా కన్న తండ్రి ఏమనుకున్నాడు నా కొడుకు రేపే అత్తడో ఎల్లుడే అత్తడు ఆడిదాన్ని కన్నోడికి ఇప్పటికప్పటికి ఆవేదన పెద్ద ఉంటదాట పలకాలు కొట్టబట్టి వెన్నీల కాంతులు వెలిగించి చిన్న వైకుంఠమో నే బాలగిరి పట్ట ఒక్క బిడ్డ పెళ్లి మళ్ళీ ఎత్తన నా బిడ్డకు చేసినప్పుడే కానంగా ఎత్తనన్నాడు నే బాలగిరి పట్టం అంతా వీధి వీధికి గల్లి గల్లికి చిన్న వైకుంఠంలో వెన్నీల కాంతులు వెలిగించండి డబ్బుకు పొదువున్నదా ధనానికి పొదువున్నదా డబ్బు ఇప్పటికప్పటికి డబ్బుతోని ఏ పని అయినా కావాలంటే ఇదే
ఒక్క బిడ్డ పెండాయో నా బిడ్డ బాధపడద్దు మరి చేసినప్పుడే ఘనంగా చేస్తారని నేపాల చదివి ఇదికి గల్లి గల్లికి అంతా అలంకరణ దిద్దరు కొడుకు రాకడకు ఇక్కడ వీళ్ళు బాధపడతాను అక్కడ పిల్లగాడ మికాపురి తల్లు రంగు బంగులాలకు రంగులు సంగతి ఇష్టం ఉండగా తూర్పుడుల్లారి నగరం మేండు కొడుకు బల్లాడి రాజు సంగతి ఎట్లున్నది అత్తగారు పట్టం తూర్పుడుల్లా అని నగరం వచ్చాడు అవో ఆనాడు అనుకోడు నేను వచ్చి ఇన్ని రోజుల పొద్దు కడతాను ఇక్కడే ఉంటారా నేను ఇక్కడ ఉంటే ఎట్లుంటది ఇంత నా రాజవేట వారం దేశవేట వారం మావయ్య రాదు ఎంత కలవరిస్తామో ఎంత ఎదురు చూస్తామో నేను పోయి కావాలి పోవాలంటే నేను ఒక్కది పోతానా నా భార్య తీసుకొని పోయిన వాడిని కావాలి ఉన్నా ఓ భాగ్యే ఓ మీ పెళ్ళకి ఇంద్రాలే గట్టిగా విను భాగ్య పిలుచుడు విధానం ఉన్నది మా ఊరు ఏమున్నా కుక్కమ్మకమే మావయ్య రాజు పెట్టి నా పేరు భాగ్యలక్ష్మి అని అయ్యో ముక్కాలు దాటం కత్తదా సాని బ్యాగ్ ఉట్టిన బకెట్ రాజా బ్యాగ్ భాగ్య అయ్యో బ్యాగ్ అయ్యో ఎందైనా కానీ చిన్నప్పుడు ఎట్లా తీసుకో గట్లే ఉంటుంది గిన్నె చేసుకున్న భార్య గిన్నె చేసుకున్న మొత్తుకుంటా ఎంత నైసుకున్నాడు ఏమన్నా బ్యాగ్ అదురైనా స్మైల్ ఎంత ఆయన ఇప్పుడు ఆ జీవితాన్ని వాడు కానీ వచ్చిండు కానీ ఒక ముచ్చట ఏందయ్యా మనం వచ్చి ఇన్ని రోజుల పొద్దు గడుస్తాను నీ అమ్మగారు దుర్గమ్మను పోస్తానని తీసుకొచ్చినావు కోసుడో నా కొలుసుడో ఓనాడా గొర్రె పిల్ల వెంటనే లేదని ఓనాడు అంటారు తుప్పులైన రాలేదని ఓనాడు అంటారు ఎంటైనా కానీ అటువంటి చింత పులుసు అనిపి పల్లెంలో పోతే పల్లెంలో మెతుకు తేలాడుతాయి నీ చుట్టిరికం చూడమోను నీ అమ్మగారు ఆవుల వరకు పోప ఆరటం పోకపోయినా మరి ఆరటం వేయకపోకపోయినా ఒక్కొక్కరు అల్లుని మొత్తం అత్తగారింటికి కట్టే గోలవ రొట్టెలు అటువంటి చూడు ఎంత గోల్చి పెడతారట నేను వచ్చిన కాంచి మీ అవ్వ గుడ్డు పెట్టిందరా మా కోడి అవ్వ పాత గుడ్డు పెట్ట అత్తగారు అల్లులు నచ్చిందంటే మంచిగా అరుచుకోవాలి కాబట్టి మీ అవ్వ ఇంతని కానీ చింత పులుసు పైన అయ్యా గుడ్డు లేదునా వాడను ఎగ్గు లేదు పెగ్గు లేదు నీ స్మృతులు అన్నప్పటికీ వీడు పీసినమాట అది ఒకనాడు గుడ్డు పెట్టకపోతే గుడ్డు గుడ్డు అని ఒక్క రోజు నీ గుడ్డ తీసి అని పెడతా కానీ పిచ్చి ఉన్నాయి మన ఇంటికి మీ అత్తగారి ఇంటికి పోతే నేను నడుచుకుంటారా వాళ్ళు ఇంకా సీలు బండ్లే వాళ్ళు ఇంకా నెంబర్ రాలే ఇంకా మాకు మా బాగున్నాయ్యా మీ అక్క మీ బావ లేకుడు అలవాటు గుడి కాజపాటు గుడి కాజపాటు వాళ్ళు లేకుడు వాళ్ళు ఉన్నా ఉంటుంది ఏడున్న వాళ్ళు తెల్లారుతారు మనకు తెల్లారుతారు పోదాగానే మరి మా అమ్మతో చెప్పి అత్త మామని వెళ్తా ఎవరు మామను నీ అమ్మ నువ్వు పిలుస్తున్నాడే నువ్వు కదా తర్వాత అమ్మీ నేను పోతాం కాదే అల్లుని గడపి గుర్తుపెట్టలేదు గుడ్డు ఏం చేయాలి దుకాణం దొరకలేదా మరి ఏం చేద్దాం ఇట్లా నాకే దొరుకుతుంది కానీ కానీ ఇక నేను పోతాను మీ అల్లు ఆగుతున్నాడు అత్తగారిని పోతాను నేను అల్లుడితో చెప్తా అత్తమ్మ అల్లుడు అంటే దేవుడు అనుకోవాలి కలవాడే దేవుడు ఎక్కడ ఉన్నాడో నా అల్లుడు అంటే దేవుడు అనుకోవాలి అత్తమాను నోరాలు ఇస్తారు కొడుక ఇవాళ ఉండరాదు అల్లుడా దుర్గమ్మని పోతాం మాట్లాడు గబ్బిరా వచ్చాడు రాదు నోట్ నిండా ఇస్తాడు మా అత్త అల్లుడు అంటే దేవుడు అని కూడా వస్తారు అత్త నీకేమన్నా మానం ఉందా అదే నా బిడ్డ అల్లుడు నా మానవ సరిగ్గింది కాదు నా బిడ్డ అంటే
జరుగు ఇంకా నాకు మానవులు సిక్కులే మానవ మళ్ళీ అత్త మన పూక
కొడితే ఏం చేస్తా మా మహిళ సంగతి చూడు, గుంపు గుంపేమన్నా బాధ్యత మళ్ళీ ఏం చేస్తా ఏమంటాను తింటావా నువ్వు ఆగుతావు సుత్తి మెత్తి గుడికి సున్నాసినట్టు అయింది ఎప్పుడు ఇంటి ముందు ఎరా వచ్చిల్లు మన ఇంటి ముందు మాత్రం పచ్చనాకు పందిరుడు పైడాకు దూరణటువంటి ఎండి ఎలుగు బంగారు గుంజలుగా రావడుతుంది అగో అటువంటి చూడు ఇంత మన ఇంటి కాడ మాత్రం ఏం పండుగ చేస్తాను కావచ్చే మీ బాబు పుణ్యాతులు కదా ఇవాళ ఏదైనా గౌరీ నవ్వు నవ్వుకుంటారు కావచ్చు అందుకొరకే నవ్వు ఉన్నట్టున్నది అందుకొరకే ఈ విధంగా చూస్తున్నావా పచ్చని దూరణాలు పైడాకు దూరణాలు కడతారు మరి నాడు చూస్తున్నావా నవ్వుకుంటారు కాదు మా అవ్వగారు మద్దలు చేద్దామా ఎవరు మా అవ్వగారికి మీ అమ్మగారు తోలు గుడ్డ అది కట్టకుండి ఆగిపోతుంది గుడ్డు పెట్టండి అమ్మగారు నాకు దోతులు వాళ్ళు పట్టుకొస్తారు నీ సీర దగ్గర పట్టుకొస్తారా ఏ వాళ్ళ జోలు తీయదు కానీ ఒక్క మాట నువ్వేమన్నావు మరి మన ఇంట్లో మాత్రం చూడు ఇద్దరు కేదారి రథకలప నోవంట నువ్వు బోలు పెట్టుకోవచ్చు నవ్వు ఈ కొడుకు ఈ కొడుకు మొత్తం లేని పండుగ నువ్వు వాళ్ళెట్లా నవ్వుకుంటే అది లేకపోతే అమ్మా దానే పంటదా ఓ ఈయన ఉన్నాడు మనం లేకపోతే నువ్వు కూడా మనం ఇలా కాదు రేపు మా పోతామని స్టార్ట్ చేసినట్టున్నది మరి మీ బాబు కచ్చిరి కాడు ఉన్నది కదా పేడి చేద్దామా భాగ్య లోపడివో నేను అడిగేస్తున్నా నువ్వేంది అడ్డబట్ట కట్టిన హాడుగాను నువ్వు అడుగుతా నేను అడుగుతా నువ్వు లోపడివో మరి మెల్లగా ఎవరికి కోపం ఎక్కువ బీబీ బాగుంటది ఎవరకు గులుగుతాను ఏమంటే దేవుడు మంచిగా ఉండాలని గది 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 ఆ భయం ఎప్పటికీ అట్లా ఉండాలి లోపడివో ఎప్పుడు గులుగుతానంటే కాదు వచ్చే వరకు ఏ కూర ఉండాలి అని అనుకుంటారా అట్లా అని పెడతా అంటానా నాడు లోపడివో అవుతానా అది బాత్రూమ్ ఇట్లా అటు వెయిట్ పోతా అంతేనా అని పెట్టడం మాత్రం తండ్రి దగ్గరికి వస్తాను పచ్చిరి వీధికి వచ్చే వరకు కన్న కొడుకు పొద్దున్నే అత్తడు మా పుణ్య అత్తడు గంటకు అత్తడు గడియకి అత్తడు అని కొడుకు లేక ముందు లగ్గవు తల పెట్టుకుంది నా కొడుకు ఎంత బాధపడతాడో నా కొడుకు బల్లాని రాదు గంటకు గడియకు అత్తడు అని కొడుకు రాకడికి ఎదురు చూస్తాడు నేపాల మారాదు క్షేమంగా ఉన్నాడు కొడుకు వాళ్ళు క్షేమంగానే ఉన్నారు కానీ బాబు మన ఇంటి ముందు అత్తుడు ఇచ్చిన కానీ గట్టవాడు ఎండి ఎలుగులు బంగారు కొంచెం గట్టవాడు పచ్చనాకు పదుడు పైడాకు దూరడాడు అగో ఇంటి అగో శుద్ధులు వేయించు మన ఇంటికాడ ఏం పండుగ జరుగుతుంది బాబు నీకు నిలవని పండుగ నేనేం చేస్తారా నీ తోడ పుట్టింది నీ కూడా పెరిగింది నీ చెల్లె ఇంద్రవ్వ పెళ్లి తల పెట్టుకున్న కొడుక చెల్లె లగ్గము తల పెట్టిన నాయనా చెల్లె లగ్గం తలపెట్టినను మరి బావన్న ఉంది మొత్తం వాళ్ళు ఏ ఊరే ఇంద్ర మహేంద్ర నగరం మహేంద్ర మహారాజు మహాలక్ష్మీదేవి వారి ఇంత గర్భాన పుట్టిండు ఇంద్రాత్యల రాదు మీ బావ పేరు ఇంద్రత్యల రాదు మీ చెల్లె ఇంద్రవ్వ కొడుతారు ఓహో బావ అటువంటి ఇంద్రత్యల రాదన్ను మరి బావన్న వాడు చెల్లె అందస్తందాలు ఓరవ లేకంగా అటువంటి అట్టిగిన పెళ్లి చేసుకోపోతాడు ఏమన్నా అటువంటి వర కట్నం అడిగిండా బాపు మనకి యువదక్కున్న ఏటికి ఎడ్డు పాడికి వెళ్తాను కనుక వస్త్రాలు తండ్రి వెడలు వరాలు ముచ్చాలు కెంబడికి వర చాలుకోకు పుష్పరాగ నిండ రూపాయి పట్టవుల కొడుక
బారానం అంతు నీకు చారానం అంటే పావులంతు చెల్లెకు పావులంటే కొడుక ఎంతో కాదురా ఈ 7 కోట్ల రూపాయలు 7 నాగబల్లధనం 7 బండ్ల బంగారం 20 బండ్ల ఇత్తడి అవ వగర వగర సమాన పెట్టి 4 వేల కాడ అద్దాల మేడ కట్టించి అర్ధులు చైనీసి కాళ్ళు కడిగిన కాడ కల్లర టీవీ కొంటారన్న కొడుక అవ పావులంత చెల్లెకిత్తనన్నా బారాణమంత నీకే ఉన్నది కొడుక ఓహో చెల్లకు ఇంతనే అడ్డబట్ట కట్టినాదని ఆడదానికి 7 కోట్ల రూపాయలు 7 నాగబల్ల ధనం 20 బల్ల ఇత్తడి సరుకు సమానంగా అల్లమైన కాడ అర్థం సైను కాళ్ళు గడిగి కాడ కల్లరి టీవీ పెట్టి మాత్రం చూడు ఇంత సాగదోలుతాను అన్నావు 7 కోట్ల రూపాయలు చెల్లెకిచ్చినాక ఈ కొడుకు ఎంతైనా కానీ బల్లాని రాదు చిప్పబట్టుకొని ఇళ్ళ పంట తిరిగి అడక తినని అనుకున్నావా అరే ఆయన చెల్లె పెళ్లి రద్దు అయ్యరా లేకుండా మొత్తం గంట వరకట్టు ఎట్లా ఇస్తానన్నవురా లంజ పెళ్లి రద్దు అయ్యరా ఆడబట్ట కట్టిన ఆడిది ఆడిమండ బోడిమండ దుమ్మడి కొడుకు దమ్మడి ముడకలు ఆడిది ఇంకట లంజ పెళ్లి రద్దు అయ్యరా కొడుకా ఎంత మాటలురా నువ్వు తొలుతోనే కంకంతరవుతాంటివా ఏ అన్నైనా ఏ చెల్లె పెళ్లి అంటే కొడుక సంబరపడ్డ అన్నలు చూసినా కానీ ఆ లంజ పెళ్లి రద్దు ఆ లంజకి ఎట్లా ఇస్తావురా 7 కోట్ల రూపాయలు ఓ కొడుకా బల్లాని రాజా చెల్లెలు లంజన్న అన్న భూమి మీద బతికి ఏం పేరు గచ్చిండు నీ తోడ పుట్టిన చెల్లెలు లంజంటివా నీ ఎంగిలి సరిపాయం ఈగి నీ తోడ పుట్టి నీ ఎన్నదన్ను కోరి జరిపించిన నీ చెల్లెలు లంజన్న కొడుక ఈ 7 గంటడి తండ్రి ఎదురుగా ఉండంగా నా బిడ్డ నీ చెల్లెలు లంజేని లంజ వీధికెళ్ళి దిగుదలేవు కొడుక కొడుక నీకు బుద్ధి ఎవరు చెప్పారా నీకు జ్ఞానం ఎవరు చెప్పిల్లు నీకు బుద్ధి చెప్పినో నీళ్ళు బూడిద కొట్టవు గారు నీకు సాటు మాట చెప్పినో నీళ్ళు సవడి కొట్టవు గారు కొడుక బల్లారి రాజా నా కొడుకు బల్లారి రాజా నా కొడుక నువ్వు చూడబుట్టినా నువ్వు కూడా వెలిగినోరి లంచే 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 నా గుండెలు పులిపాయే నా కొడుక పూరి కొడుక నువ్వు లంజన్న మాట నీ బావ ఇంద్రసేన రాజుకు తెలిస్తే దాని తోడ పుట్టిన అన్నే దాన్ని లంజన్నాడు అది ఎంత లంజేపడికే నాకంట కడతాళ్ళు ఆ పూరి నాకద్దు దాన్ని నేను ఎదుకోరంటే ఇక ఎత్తుకేనా నీ కాళ్ళు మొక్కుదరా కొడుక నీ బంగారు కొడుక నీ అన్నైనా చెల్లె పెళ్ళంటే సంబరపాడి అన్నదమ్ములు ముందు నడిచి నా చెల్లెళ్ళు పోవాలని అన్నలంటి వాళ్ళు సంబరపాడి చెల్లెలు వెళ్ళగొడతారు పొరి కొడుకానికి సంపాదించలేదురా నీ అత్తగారింటి కాంచి తెచ్చిన వరకట్టము తోటి ఈ భూములు వండే ఈ జాగలు వండే ఈ ఇండ్లు కట్టలే ఈ బంగులాలు వండే ఈ ఏటికి ఎద్దు ఈ పాటికి బర్లు ఇదంతా మా రెక్కల కష్టార్జితం కొడుగా నీకేం లేకయా టచ్చరా
నీ వరకట్టముతో నీ భూములు కొని జాగలు కొంచే ఇవాళ నా డబ్బుతో ఇంత సంపాదన సంపాదించను చెల్లెకెట్టిస్తావని నువ్వు బాధపడ్డావు కొడుకంటే కుడి కన్ను బిడ్డ అంటే ఎడమ కన్ను ఏ కంటే నడుచుబడ్డ ఆ కన్నుకే ప్రమాదం నీ తోడ పుట్టలేదా నిన్ను కన్నది ఏ కడుపు చెల్లెని కన్నది ఇదే కడుపు నీ తోడ నువ్వు మొగోనివైతే నీ చెల్లె అర్ధరాజ్యం అందుకోపో నా కొడుక నీకు దండం పెడతారా అయ్యా నువ్వు కోట్ల తిరిమంతులు అయితే కొడుక కొడుకరైక చెల్లె నీకు తొచ్చడి ఆవులుంటే ఆవులే ఆగదిరా ఆస్తి పాస్తులు సంపాదించిన ఆ పూట బుక్కడి పువ్వదే నీకెన్ని భూములున్నా పువ్వదే గాని నీకు లక్షల కొద్ది పంటలున్నా అడి బిడ్డ కంపెనీ కొడుకు నీకు బండ్ల కొద్ది బంగారం ఉన్నా బట్టరైకదే గాని భూముల జాగల్లా కొడుకా ఊరి కొడుకా బల్లాది రాజా ఈ అన్నయ్య ఏ తమ్ముడైనా ఎల్లినాడు ఓ కొత్త చీర కొన్నోడు ఉన్నాడు పాత చీర కొన్నా అన్నున్నాడా కొడుక ఇక కాదంటే కొడుకు నీ చెల్లె ఇంటి నా తోడబుచ్చిన అన్న నన్ను అన్నాడు నా బతుకు పాడవాడ నేను భూమి మీద బతికేందు గాని రేజమనిపించి అత్తమామ పోరుకు అవి చేసుకున్ను అని సెరపో బాయిల పడి సచ్చి కన్నోళ్ళ కడుపు కండి పెట్టిన బిడ్డలందరూ లేరు గ్యాసున పోసుకొని ఒళ్ళదనగా పెట్టుకొని చెట్టుకుని పెట్టుకొని బాయిల పడి చచ్చిపోయి కన్నోళ్ళ కడుపు కండి పెట్టిన బిడ్డల లోకం మీద చూస్తలేమా నువ్వన్న మాట నీ చెల్లించే ఊరికి బాయిల పడుతుంది కొడుక ఇళ్ళ ప్రాణం మూజ కొడుక నా కన్న కడుపు కొడుకో పోతాలిరా మళ్ళెప్పుడు కొడుకు కాదంటే కొడుక కడుపుల తల పెడదని గదవ పట్టుకుంటాను లంజే లంజే అంటే నా గుండెలు ఊలిపోతున్నాయి నా పేగులు అవసిపోతున్నాయి నువ్వు లేక ముందు లగ్గము తల పెట్టుకును నాది తప్పే కావచ్చు అయిన సంబంధం పోతే దొరకదా అని ఆశకును పూసకును లగ్గం కోటి వేసుకున్నా అని కొడుక నాది తప్పేరా వద్దురా కొడుక ఇది నీకు బుద్ధి కాదు ఏందిరా నటువంటి చూడు ఏడుతున్నావు లగ్గము తలపెట్టినప్పుడు ఈ కొడుకుని కాలికి రాలేదు ఈనాడు ఎంతనిగా అత్తరా కొడుక అటువంటి కాళ్ళ కార్యమత్తం కానీ అటువంటి రద్దాన్ని ముచ్చట రాని ఉంటాను అబ్బో ఒక్క పైసా 2 పైసలా 7 కోట్లకి ఇస్తాం గిట్ల కొట్టుకుంది గిట్ల 7 కోట్ల రూపాయలు గట్టి ఇవ్వచ్చురా నీకేమో అన్ని కొట్టమైన కానీ అడక తిన్నా తప్ప లోకిలికే ఈ అమ్మాయికి చోట నా కడుపులో వచ్చారంటే వాళ్ళు ముద్ద కరెంట్ పెట్టే చంపుతూ చేయికి పెడితే పెడితే ఏర్పడది ఏర్పడుతుంది పోస్ట్ పథకాల కాలుకు పెడితే ఏర్పడుతుంది కాలు పెట్టినా ఏర్పడుతుంది చేయి పెట్టినా ఏర్పడుతుంది అక్కడ పెడితే మున్సిపాలిటీ ఆడ పెట్టిన అనుకో మున్సిపాలిటీ కాడ ఏర్పడి ఆడ పెడితే నీ పని అయిపోయింది నువ్వు సెల్లలోటు అవుతాను కూర్చో అయిపోయింది నీ పని వాళ్ళు చూస్తున్నావు తోచిన తోక మొత్తం 7 కోట్ల రూపాయలు ఒప్పుకున్నావు ఇప్పటికైనా రద్దు చేయరా చెల్లె పెళ్లి అడ్డబట్ట కట్టిన ఆడివి ఆ పోడి ముండకి ఎట్లిస్తానున్నావురా ఆ ఒక్క కొడుకును బతక చూడాలి అయ్యన్న బాడుకో ఇప్పటికైనా రద్దు చేయరా మనిషితో నొట్టుంటారు ఎవడన్నాడు అవలోకం మీద అరే కొడుక నా మాట నువ్వు కాదన్నప్పుడు ఎక్కడ కష్టార్జితం ఒప్పుకోవచ్చునట్ట 7 కోట్ల రూపాయలు ఒప్పుకోవచ్చు దానికంత డబ్బు ఇవ్వచ్చునా వీళ్ళందరూ ఏమంటారు
ఇప్పటికే వీళ్ళందరూ నాదికే మాట్లాడుతాను గంట డబ్బు ఇయ్యద్దు అయ్యన్నోడు అని చెప్పి అంటారు బాబు. నా మాట వినండి మీరందరూ. మీకు పింఛన్లు ఇప్పిస్తా నేను. సీఎం రేవంత్ రెడ్డి ఎవరనుకుంటాను? నా పెన్నా నిండా మంచి ముచ్చడా నేను అనుకున్నా. వాడు ఎక్కడికో పోతాడు. నా మాట నువ్వు కాదన్నప్పుడు నా ఇంట నువ్వు ఉండ అధికారం ఎక్కడ? ఇలా నేను ఎక్కడ కష్టాలతో నేను ఇల్లు కట్టలే, భూములు బాయిలు తవ్వి ఇలా కొడుగా నేను ఏడికి ఎద్దు పాటికి వరడు సంపాదించలే, కళ్ళు చిన్న చేసి కడుపు పెద్ద చేసి ఇలా కడుపు చిన్న చేసి కళ్ళు పెద్ద చేసి నిన్ను సంపాదించలేను. ఇలా ఒక్క బిడ్డ పెళ్లి చేస్తానికి ఇన్ని మాటలు అంటారు. ఎల్లు ఎల్లు కలమలెల్లరా అర్థం కావాలా? మీరు ఎల్లరా కొడక నా ఇంత ఉండద్దు. నేనెందుకు పోతారా? నా బిడ్డ పెళ్లి రద్దన్నప్పుడే నువ్వు నా కడుపులో ఉంటలే అనుకుంటా. ఎల్లు నీళ్ళు నేనెందుకు పోతారా? ఒక్కరు మాట్లాడుతున్నారు కొడుకుని ఇలా కొట్టుకుంటారా అని పడుచుకోలే కానీ ఎలా కొట్టుకున్నాడు. ఒక్కరు మాట్లాడుతున్నారు. నీ అసలు ముట్టద్దు. ఏవ్వకైనా ఏయ్యకైనా నీతో ఇంకా నలుగురు ఎల్లరా ఎల్లరా కలవదాన్ని మాట్లాడు. రే పెళ్ళువని గెలవని వెళ్ళగొడతాను. రే నేను చూస్తారా నువ్వు ఎట్లా పెళ్లి చేస్తావో. అరే నీ నుంచేమైతే చేసే తీరుతారా? అరే నువ్వు చేస్తానంటాను. నేను చేయగలుగుతారా? ఏం చెప్తావురా? పిల్లగాని తీసుకొని మొత్తం తాతమాడి తోటల్లో కలిసి దిగురుమాలు అవుతారు కదా. నీ అవ్వ ఉరుకుతా పొల్లగాని కొడతా ఇట్లా విద్య పొలగాని కొడతావు కొడుతుంటారా? పొలగానితో 5-6 వస్తారు గిసుంటారు. 100 మంది వస్తారు. ఎవరి కళ్ళు కడతావురా? వెనుక మరి నీ మందిలేసి తొక్కుడు పెడతారు. లంచ ఎత్త గుత్తరు పెళ్లి చేస్తారు. ఊళ్ళో భర్తీ చేస్తారు కదా. భర్తీ చేసేటప్పుడు మాత్రం ఎవరు కట్టబడి చూడు ఎంత పీక పట్టాలు ఉంటారు కదా. పీక పట్టలు పోతే ఇట్లా పడతా. 12 మంది ఉంటారు. ఆ పీకలు మర్యాసి శనకాల కొడతా బిడ్డ చెప్పకుండా పోతాం. ఇంత కూడా భయపడతాడు మా అయ్య. మా అయ్యకి ఎవరో ధైర్యం చెప్పింది ఇక్కడ ఉప్పారం కడగండి. మొత్తం మావలేరా అవలు చెప్పుడు ఎందుకు నాకు గుణం వల్ల తెలియదురా. తెలుసురా బాయ్ పండి బాయ్ ఉన్నది కాబట్టి కానీ చెప్తాను కానీ. అరే వాళ్ళు ఎంతసేపు చెప్తారా? నా ఉంటే గుణం నాది కావాలి. నిజమే. అరే ఇప్పటికైనా భయపడుతున్నావు పొమ్మంటున్నావు కదా. వారు చేస్తావురా చేస్తారా? అరే నువ్వు ఎట్లా చేస్తావు చూస్తాను. అరే నువ్వేం చేస్తావురా? మురిగి కుక్క కరవది కరిచే కుక్క మురగదు. నువ్వు గూద కుక్కవురా. అబ్బా మా నాయనకి ఇట్లా నవ్వుతున్నా. మరి నా కొడుకుని గట్ట అనుకుంటున్నా. ముసలాన్ని కొడుకుని మూతి నడవని అట్లా సంతానికి ఇట్లా కొడుతున్నా. నన్నే చక్కని మాట ఆయన సత్యనారాయణ కొడుకు ఎప్పుడే పడికల్లా నా బిడ్డ పెళ్ళి అయినా తెల్లారి నీ అవ్వకి తీసం పోస్తా, నేనే తీసాం తాగుతా. నా బిడ్డ పెళ్ళి అయినా తెల్లారి మీరు కింద అయినా మంచిదా మీదైనా మంచిదా ఈ శరీర తీసం మోసుకొని మేము వస్తావురా. ఇట్లా కూడా భయపడతలేడు. మేము బతుకుతుందిరా బతకపోతుందిరా అంటాడు. ఇక సత్యనాడి కొడుకు కావాలి, సత్యనాడి కొడుకు కావాలి. సత్యనాడి లోకం అంతా అన్నారా. నీ ఢిల్లీలు ఉందా గానీ, నీ హైదరాబాద్ ఉన్నా గానీ, నేను ఎక్కడ ఉన్నా గానీ సెల్ ఫోన్ ఎందుకు ఆటెక్కడా సన్నగా సన్నగా హలో బల్లాని రాజా, నువ్వు ఎక్కడ ఉన్నా మీ తల్లి మీ నాయన మాత్రం చూడు పాదం వేయించి బల్లాని రాజా. హలో వినబడతలేదా? తొందర రావాలి. హలో
అని అంటే ఫోన్ కొడతా నేను వచ్చేదాకా నువ్వు అక్కడనే ఉండాలి. ఎవర్రా? నువ్వురా ఈ నోరు మంచిదైతే ఊరందరూ నన్ను దానం చేయరా? సచ్చినోడు కింద అయితే ఏంది, మీద అయితే ఏందిరా? నువ్వు వచ్చి కుండబడితే నేను చూస్తారా? నువ్వు అవతలైతే నేను చూస్తారా? నువ్వు అత్యందు రాకపోతే అవతల నువ్వు చచ్చిపోతే నేను గుండె చేసుకోండి అమ్మ. నువ్వు చేసుకోకుండా కూడా తెరవరు నచ్చినట్టు కింద మీద అవుతుంది. నువ్వు చేసుకోకుండా నా గుడి మా నాయన ఇన్ని విధాలంగా కూడా భయపడిచ్చినా భయపడతలేడు, బెదిరించినా బెదిరితలేడు. ఇప్పుడు మా అయ్య ఎల్లగొట్టిండు. మా అయ్య ఎల్లగొట్టిన వాటిని ఎక్కడికి పోవాలి? గుడ్డు పెట్టని అత్తగారింటికి పోయి నేనెట్టుంటారా? లేదు లేదు. సరే మా అయ్యలో పడుతుంది బతకరా? బతగారి నా పెన్ను పెట్టి మీద కదా. అరే గిట్టడి మంచి రౌతాతో మంచి ఉండగా ఎట్లా ఇవ్వబోతుందిరా? అరే కుడికో కైకిలికో పోలేదురా పిల్లలు నమ్మరు ఆల్కదా కూడా పిల్లలైనా 5 గంటలకే మధురాల పడిపోతారు. ఏందండి మీ డాడీ మా అంకుల్ ఏం పని చేసుకుంటారు? పండుగ నేను అడుగుతాను పోయినాం మరి ఎంతే కానీ ఏం పండుగ అట ఏం పంచులు అని అడుగుతాను. ఏం పని చేస్తుందండి? ఏదో పండుగ అంటే మా అయ్యని అడిగినా ఏం పండుగ అంటే గటవడ పండుగ ఎక్కడదా నీ సెల్లె గటవ నా బిడ్డ ఇంద్రవతి లగ్గం తలపెట్టి నోనని మా అయ్య. మా సెల్లె లగ్గం తలపెట్టినాడు. ఆడబిడ్డ పండుగ? అవును. ఆడబిడ్డ పెళ్ళి? ఆడబిడ్డ పెళ్ళి అంటే పుట్టిన సంబరం. వారం రోజులు పొద్దుపోతుంది నాకు. వారం రోజులు అంటే ఇప్పుడు నేను ఒక్కదానే కదా, బట్టల కాడికి నేనే పోవాలి, గోల్డ్ అంటే బంగారం కాడికి నేనే పోవాలి. అట్లా కాకుండా మేకప్ బాక్స్ మేకప్ కిట్ ఉంటాయి కదా, వాటికి నేను బ్లౌజ్ కుట్టించే కాడికి నేనే పోవాలి. అన్ని తీరులో నేను ఐటమ్స్ మొత్తం తీసుకురా, ఉప్పు పప్పు ఏదైనా ఉంటుంది కదా సమాన కాడ అన్నిటికీ నేనే పోవాలి. వారం రోజులు పొద్దుపోతుంది. కానీ మా ఆడబిడ్డని ఎవరికితే మానది ఎవరు అట్నయ్యా చూడు దీని పెళ్ళి అయినట్టు ముట్టాంది. అరే ఒక్క ఆడబిడ్డ ఉంటే పండుగ ఉంటే అన్నిటి కాడి నీవే పోవాలి, నువ్వే పోవాలి, ముందు వాడాలి. మనం ఇంకా 10 మంది ఉన్నారా? కానీ మా అన్నది ఎవరాట? ఓహో పిల్లగా ఉన్నట్టవా? మా అన్నది మీ బావది. అయ్యో బావ పెళ్ళి అయింది, ఇప్పుడు బావ కాడికి వచ్చేది. ఆడబిడ్డకు ఇప్పుడు ఖాయమైనా ఏమంటారా? అన్నాడు పోతే ఏమంటారు? నాకు అన్న అయితే నీకు బావ అవుతాడు. ఇందిరామైన నగరం అట్టగట్టు పిల్లగాని పేరు ఇందిరా పేరు రాదట. మా మావ తెలియకరాడు అనుకోవాలి. మన పేర్లు మ్యాచింగ్ అయినట్టుగా బల్లాన్ రాదు భాగ్యవతి. మన నేమ్స్ ఈస్ పేర్లు నేమ్స్ మ్యాచింగ్ అయినట్టుగా మా ఆడబిడ్డ పేర్లు మన పేరు ఇంద్రశీల రాదు ఇంద్రావతి. ఎక్సలెంట్ మ్యాచింగ్, పేర్లు మంచిగా వచ్చినాయి. కానీ మరి వరకట్నం పడిస్తుందండి. వరకట్నం అట అదే ముచ్చట మా ఆయన అడిగిన వరకట్నం ఎంత అంటే గట్టి రూపురేఖలు చూసి చెల్లి అందస్థందాలు ఓరవలక పెళ్లి చేసుకోపోతాడా మరి ఏమైనా కట్నం అని అడిగితే ₹2 రాజ్యంలో కేవలం పావుల మందం అన్నాడు. పావులంటే ఇంత బాబా నేనన్నా. అగో గట్టవాడు చూడు ఎంతనే కానీ 7 కోట్ల రూపాయలు 7 నాగబల్ల ధనం 20 బల్ల ఇత్తడి సరుకు సమానం అలవేన కాడ అర్థం అటువంటి బంగారం. అగో కళ్ళని టీవీ పెట్టి మాత్రం సాగవలత కూడా కానీ అన్నాడు. కలర్ టీవీ ఎన్నించులో? కలర్ టీవీ నేను వచ్చింది 6 ఇంచులో కాదు, 72 ఇంచులు అయితే మంచిగా ఉంటది. కానీ ఒక ముచ్చట నాకు ఇది ఒక్కటి నచ్చలేదు మీ బాబుది. ఎట్లా 7 కోట్లు అంటే 7 ఏడిసినట్టుంటాను. 7కు 3 కలిపి 10 కోట్లు ఇద్దాం. 7కు 3 కలిపి 10 కోట్లు ఇద్దాం. ఏడుకు 3 కలిపి 10 కోట్లు. కానీ ఎన్ని ఇచ్చినా కానీ మనం ఇచ్చిన పేరు వస్తుందా? వాళ్ళ అబ్బాయి ఇచ్చిన మా అత్తమ్మ అంటే మీ అబ్బాయి ఇచ్చిన పేరు వస్తుంది. మన పేరు చూసి ఉండాలి. మా అన్న ఒక్కడైనా కానీ మా అన్న నాకు గిది పెట్టాడు, మా వదిన నాకు గిది పెట్టిన పేరు ఉండాలి. మన పేరు ఉండాలంటే మేము మా అవ్వ 2000 మా 500, 1000, 2000 ఇచ్చినప్పుడు అవన్నీ చిన్న చిన్న మీద కుప్ప వేసిన 3 లక్షలు వచ్చినాయి. 3 లక్షలు ఆయన దగ్గర పెట్టినా. ఈ దగ్గరనే ఇటు చూస్తూ ఉన్నాయా? 3 ఎప్పటికీ ఆయన దగ్గర ఉంటాయి. ఎప్పటికి 7 నేను పోయినప్పుడు ఎక్కడు.
ఎందుకంటే నా పేరే కాయన్నప్పుడు నేను పోతే తెలియదు ఆ 3 ఆయన దగ్గర ఉంటాయి ఇక నేను అడిగినప్పుడు ఇవ్వాలని చెప్పిన ఆ 3 పట్టుకత్తా ఆయన దగ్గర ఉన్న 3 పట్టుకత్తా 3 లక్షలు నేను ఇచ్చిన బాబది ఆ 3 లక్షలు పట్టుకత్తా మా ఆడిబిడ్డకు అంటే మీ చెల్లకు మనం ఒక బండి పెడదాం 3 లక్షలు పెట్టి ఓహో ఏడిస్తే ఏడ్చినట్టు 220 బైక్ పెడదాం అంతేనా ఏడిస్తే ఏడ్చినట్టు కాబట్టి 7కు ఇంత 3 కలిపి 10 కోట్లు మామని అన్నాం ఓర్ని ఎవరిని 7 పోతానని ఏడతాను 7కు 3 వస్తానని ఏడ్చినట్టు అయితే మగటో ఇంకా 3 కలుపుతామయ్యో మనకి ఏం రాకుండా కోట్లు కొన్నాం అయ్యో కోట్లు వచ్చున్నది బాగున్నాయి మన కోట్లు కానీ నా మాట మధ్యలో చెప్పు రావాలి అరే అవురా కానీ ఒక ముచ్చడా ఇప్పుడు మనకైతే ఉన్నది కాబట్టి 7 ఏడ్చినట్టుంటాయి కాబట్టి వాళ్ళు మనం అన్ని అంటారా లేదు ఉన్నాయి 3 ఉన్నాయి అనే ఏమో ఆయనే ఎంతైనా మిత్తికి ఆయనైనా కానీ మరి ఆడోళ్ళ దగ్గర ఎట్లా తీసుకుంటాడో మిత్తి అరే తీసుకోమన్నా అరే ఆయన దగ్గర అయితేనే జాగ్రత్తగా ఉంటాయి మూడు భాగ్యమ్మ అగో మరి ఒక మాట మా ఆయన ఏమన్నాడు అక్కడ చెల్లెతో రద్దీ అన్నాడు మా తండ్రి మాత్రం ఇంత ఉండద్దు నా కళ్ళ ముందే కింద మాటను వెళ్ళిపోరాని మాత్రం గాడుతు కొడతాను మా అయ్యలో అంటే మీ బాబుకు నీకు లొల్లైందా వెళ్ళైంది నేను ఆడికనుక నేను పోయినప్పుడు కుక్క ముఖం పెట్టుకొని పోతే లొల్లి అయితే అందుకే నేను పోతాను అంటే నా మాట విన్నాడా నేనే పోతాను లొల్లి పెట్టుకుని అయితే ఇప్పుడు మీ బాబేలోకి వచ్చిందా మా అయ్య ఎల్లగొట్టిండు మా అయ్య ఎల్లగొట్టాం మనం బతకలేమా 4 రెక్కలు ఒక్కటి వేసుకొని భూమి మీద వేసి కష్టపడి బతాం కూలి అని చేసుకురా నేనైతే కూలి చేయని చెయ్య ఎందుకు ఎండకి ఎవడు పోతాడు ఏం చేస్తావు ఇంకా పక్కన పట్టవా లేకపోతే ఎందుకు పోనరికేనా ఎందుకు మై గ్లామర్ ఇస్ బ్యూటిఫుల్ మై గ్లామర్ ఇస్ బ్యూటిఫుల్ ఎండకి ఇస్ కమింగ్ అనుకో సరిగ్గా నా టచింగ్ గ్లామర్ డ్యామేజ్ ముచ్చడా కానీ అయ్యా ఆడబిడ్డ పిల్లలు ముందర పెట్టుకొని నేను ఎక్కడికైనా వేరే అనుకో వేరే ఇంటికి ఎక్కిరాను అనుకో మాట వస్తుంది నేనైతే రాను నేను రాను ఎందుకంటే ఎక్కడికైనా నువ్వు పోతే నువ్వు ఉండకపోతే ముందు నువ్వు పోయేకైనా కిరాయి మాట్లాడుకో నువ్వు ఆనే ఉండు నేను ఆడబిడ్డ పెళ్లి అయిపోయినాక తిరిగి వెళ్ళి మరి వెళ్ళి 16 అన్ని తీరులు అయిపోయినాక గిట్నాడు పేదవాళ్ళు గిట్నాడు కయ్యలు ఉండరు కదా వాళ్ళంటారు పిల్లకి ఇక్కడ నువ్వు ఉంటావు మీ ఆయన అక్కడ ఉన్నాడు గిట్టుంటారా సంవత్సరం అయితే నువ్వు పోవని వాళ్ళని అనుకో పోబుద్ది అయితేనో వాళ్ళ మాట ఏమికి రాబుద్ది అయితేనో అత్తని దగ్గరికి లేపేదనుకో సచ్చదాకా అత్తమో సేవ చేసుకుంటే ఇక్కడ ఉంటా నువ్వు నేను రాను ఆడబిడ్డ పెళ్లి ముందు పెట్టుకొని పోతే వాళ్ళ నోట్లు ఉంచారా నేనైతే రాను నేను రానంటే రాను అప్పుడు భాగ్యమ్మ రానంటున్నావు ఇక్కడనే ఉంటా రావారే అసలే రావా రాను అసలుకే రాను బాగి ఇక నువ్వు కూడా బాధ్యత ఉండే అట్లాగా చేసుకున్న భరత మొత్తం ఇట్లాంటి చెట్టుకు మొత్తం ఉట్టి కడితే ఉట్టి మీద సట్టి పెట్టుకొని బతక